ఓకే. అంటే నెల్లూరులో ఒక ట్రాన్స్‌జెండర్‌ని హత్య చేశారు. ఆ! అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తది? ఎందుకీ లైఫు హ్మ్. అంటే మమ్మీ డ్యాడీని వదిలేసి ఇంత దూరం వస్తున్నాము, ఇంత దూరం చేస్తున్నాము. అవును. కానీ ఒక అబ్బాయి చేతిలో బలైపోవడం ఎందుకు? ఒక ప్రేమ అనగా, ఏమైనా అనగా సంథింగ్ ఆ అబ్బాయికి కనెక్ట్ అవ్వి, ఒక ఇది చేసుకొని ఆ అబ్బాయిలో చేతిలో ఆ అబ్బాయి హింసించడం, హెరాస్మెంట్స్ చేయడం వల్ల ఎందుకొచ్చిన లైఫు అనిపిస్తది. ఇటువంటి చావులు గట్టా హ్మ్. చూసేటప్పుడు, ఏమైనా ఇది చేసేటప్పుడు. సో, హ్మ్. మమ్మీ డ్యాడీకి దూరమైపోతాము. అవును. కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత కమ్యూనిటీలో కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి హ్మ్. కమ్యూనిటీలో. ఎట్లాంటివుంటాయి రూల్స్ అండ్ అంటే రెగ్యులేషన్స్? ఇక్కడికెళ్ళకూడదు, ఇక్కడికెళ్ళాలి, వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళతో ఉంటాయా? ఉండాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పద్ధతులని, పాడని అని హ్మ్. పద్ధతులు చాలా స్ట్రగ్ స్ట్రాంగ్‌గా ఉండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళకి హ్మ్. అగైనిస్ట్‌గా ఏం చేయకూడదు. హ్మ్. సో, అట్టా ఉంటాయి కదా! అప్పుడు అనిపిస్తది మమ్మీ, డ్యాడీ ఉంటే చక్కగా తినిపించేటోళ్ళు, చేసేటోళ్ళు. హ్మ్. మనం ఏం చేసినా మమ్మీ మనకి అవును. ఏమి చేసినా, సపోర్ట్ తప్పు కదా! చేసినా అవును. కొంచెం మంచిగా హ్మ్. చూపిచ్చి, మంచిగా చేసేటోళ్ళు. హ్మ్. ఇక్కడికొచ్చి వీళ్ళతో ఇన్ని స్ట్రగుల్స్ పడాల్సొస్తుంది. సో, అట్టా ఉంటాయి. ఎమోషనల్ అవుతున్నావు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అబ్బాయిలతో మనకెందుకు అనుకున్నప్పుడు, మరి శశిరేఖ విషయంలో ఎవరైనా అబ్బాయి ఉన్నారా? లవర్ ఉన్నాడా? ఏంటి అసలు? ఒక ఉండేవాడా? ఉన్నాడా? ఉండేవాడు. ఆ! ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను. హ్మ్. సో, అన్నీ నాకు ఆ అబ్బాయేమో అనుకున్నాను గానీ, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం అనుకున్నా. హ్మ్. సో, ఆ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేశాడు. నేను ఆ అబ్బాయితో చాలా ఇష్టపడ్డా. 2, 3 ఇయర్స్ బాగా రిలేషన్‌లో ఉన్నా. హ్మ్. మంచిగా కనెక్ట్ అయ్యాను. మంచి ఇదయ్యాను. హ్మ్. సో, కానీ ఆ అబ్బాయికి ఇది లేదు. అంటే ఎందుకు అన్నీ తెలిసే కదా తను లవ్ చేసాడు. ఎందుకు రిజెక్ట్ చేసాడు? అమ్మాయి కదా తను. ఓకే. తనింకా ఓకే. అందంగా ఉంది. హుహు. తను పెద్ద ఇది ఆర్టిస్ట్ అనుకుంటా. ఓకే. ఓకే. సో, మనకన్నా గొప్పోళ్ళు, డబ్బులు, ధనవంతులు హ్మ్. కనిపిస్తే హ్మ్. మనల్ని ఎట్టా ఉన్నా మనల్ని వదిలేస్తారు. హ్మ్. వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. అటువంటి సొసైటీ ఈ సొసైటీ. అంతే కరెక్ట్ శశిరేఖ. అయితే నువ్వు వదిలేసిన తర్వాత ఆ ఫీలింగ్‌ని ఎలాగ తీసుకోగలిగావు? నేను వదిలేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే అంజలి, హ్మ్. చందన ఉన్నారో, నా చందన మమ్మీ, అంజలి అక్క అయితారు. సో, వీళ్ళిద్దరికీ కనెక్ట్ అవ్వడం వల్ల మా ముగ్గురు బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నన్ను బయటకి తీసుకెళ్ళిపోయేటోళ్ళు, మంచిగా తిప్పేటోళ్ళు, హ్మ్. చేసేటోళ్ళు. నాకు ఆ బాధ అనేది ఎందుకు తెలియలేదసలు ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. ఒక బ్రేకప్ అంటే నేను ఎలానో ఫీల్ అయిపోతారేమో సొసైటీ అవును. బయట అదర్ పర్సన్‌కైనా తట్టుకోలేరు కదా! తట్టుకోలేరు. బాగా ఎమోషనల్ అయిపోయి బాండింగ్ అయిపోతారేమో అనుకున్నా. నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను అదంతా మర్చిపోయా. అసలు హ్మ్. నాకు బ్రేకప్ అంటే నిజంగా నాకు బ్రేకప్ అయిపోయింది ఒక అబ్బాయితోటి అన్న ఫీల్‌లో ఉన్నా ఒక మంచి నేనైతే. ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. హ్మ్.